ఫస్ట్ టెంకాయ కొట్టి కదా అది నేను కట్టేది. అవునా? ఇంకా కొట్టి కొడుతుందంట. స్వామి స్వామిలే పెట్టుకో. అంటే ఇక్కడ పుట్టింది ఎంతలేరా ఎందుకు ఉండొస్తా నేను తిరిగేసా. గోవిందా గోవిందా పాప ముక్కురాణ అక్షణ గోవిందా గోవిందా. జరగాల జరగాల కావాలి. మీకు రెస్ట్ ఇస్తాం. మీరు కాకుండా మేము అన్ని కావాలి. చూడమ్మా మాకు ఎగసాట్లు పెడతారు మీరంతా. ఇక్కడ ఎవరే కానీ మెయింటెనెన్స్ కి ఎవరు రారు. ఒకటే అక్కడ ఉరుకాను కదా సార్. అవును మెయిన్ ఇక్కడ క్యూ సిస్టమ్ కావాలి. క్యూ సిస్టమ్ ఉంటేనే కొంచెం చూడండి. ఇది 3 కొండల తర్వాత ఇక్కడ స్వయంభూగా వెలిసాడనమాట. ఇక్కడ వారాదాయ స్వామి అంటారు దీన్ని. దీని ఒక లోపల ఇందాక ముందు చూసారు కదా, ఇక్కడ లోపలికి వెళ్తే స్వామి ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసారని చెప్పేసి మన పంతులు చెప్తారు. చూడండి కొన్ని వేల మంది జనాలు భక్తులు స్వామివారి కోసం దర్శనం కోసం వస్తారు. ఇక్కడ టెంకాయ కొడతారు. అక్కడ దర్శనం చేసుకొని చూడండి. ఈ దేవస్థానంలో అర్చకులుగా పనిచేస్తున్నాము. ఈ దేవస్థానం వెలిసి దాదాపు మా తాతల తరం నుంచి కూడా నాకు తెలిసి 3 తరాల నుంచి నేను మాకు తెలిసిండేది. అంతకుముందు ఎప్పుడు వెలిసినది ఎవరికి తెలియదు. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసినాడని చెప్పి పెద్దలు చెప్తుంటే వినిండేది మేము. ఇక్కడ వారదాయ స్వామిగా ఆంజనేయ స్వామిను వారదాయ స్వామిగా వెలిసి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం ఏకాదశి రోజు ఈ 3 రోజులు దేవునికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి దేవునికి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇక్కడ ఎట్లా స్వామి ఇక్కడ రావాలంటే ఏంది? ఇది 3 కొండల తర్వాత ఉంది కదా, ఇది చాలా పెద్ద కొండల మీద ఉంది కదా. 3 కొండలు దాటుకొని రావాలి మనం. 3 కొండలు దాటుకొని రావాల్సింది. ఎక్కేదానికి దారి రూట్ పర్మిషన్ లేదు. ఇది ఫారెస్ట్ లో ఉంది కాబట్టి ఈ దేవస్థానము రూట్ పర్మిషన్ లేక భక్తులు చాలా ఇబ్బందులు పడుకుంటా 3 రూట్లుగా, అంటే కొండ చుట్టూ పల్లెలు ఉన్నాయి. పల్లెటూరు నుంచి రూట్ నుంచి ఇక్కడ ఎన్ఎస్ గిట్ నుంచి ఇట్లా తూర్పు వైపున వస్తారు. ఇట్లా కోనాపురం నుంచి పరమట వైపున వస్తారు. ఇట్లా కుంటిమద్ది ఏరియా నుంచి ఉత్తర వైపు దక్షిణ వైపు నుంచి వస్తుంటారు. వేరే సంఖ్యలో భక్తులు 3 వైపుల నుంచే వచ్చి వస్తున్నారు. కానీ దారి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దారి చేసేదానికి మహానుభావులు ఎవరి ముందుకు వస్తారనేది మాకు దిక్కుజాల పరిస్థితిలో ఉన్నాం. మేమైతే ప్రతి శనివారం వచ్చి దేవునికి దీపం పెట్టి ఇక్కడ ధూప నైవేద్యాలు చేసుకుంటూ ఉన్నాము. ఇంకా వేరే మార్గం ఏమీ లేక మా పరిస్థితులు ఇదేను. ఇంకా దారి లేక చాలా ఇబ్బంది పడుతుంది. దయ ఉంచి దీనికి దారి చూసే మహానుభావులు ఏమైనా వస్తే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతాం.
స్వామి సంఖ్య భక్తులు చాలా వేల మంది వస్తున్నారు. నేను కానీ చూస్తున్నా ప్రతి సంవత్సరం చాలా మంది ఇంటి దేవుడు ఇక్కడ వారదాయ స్వామి. వారదాయ స్వామి అంటే ఆంజనేయ స్వామిను ఇంటి దేవుడు అని మనకి ప్రతి ఒక్కరికి ఎవరో ఇంటి దేవుడు వాళ్ళు ఉంటారు కదా. ఈ ఆంజనేయ మా వారదాయ స్వామి ఇంటి దేవుడు కొన్ని వేల మందికి ఉన్నారు ఇక్కడ. ఓకే, అంటే వాళ్ళ దూర ప్రాంతాల నుంచి ఇప్పుడు మన ఆంధ్ర నుంచి కాకుండా తెలంగాణ కర్ణాటక నుంచి కూడా వేల సంఖ్యలో జనాలు వస్తుంటారు. మెయిన్ ఏకాదశి మెయిన్ ఇక్కడ. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం ఏకాదశి మాత్రమే ఈ 3 రోజులు తిరునాళ్ళు జరుగుతాయి. లక్షల మంది వచ్చి దేవునికి మొక్కులు తీసుకుంటారు. వాళ్ళ అవస్థ పడి వాళ్ళ ఇబ్బందులు పడి వస్తూనే ఉంటారు. ఓకే, ఇక్కడ ఏం ముక్కున్నా కానీ జరుగుతాయంటారు. వాళ్ళ నమ్మకం ప్రతి ఒక్క భక్తునికి కూడా ఆయన కోరికలు నెరవేరుస్తున్నారు కాబట్టి ఇంతమంది వస్తాయని చెప్పి మాకు నమ్మకం. అవునవును, పల్లెటూరు నుంచి వాళ్ళ మొక్కులు తీర్చని దేవుడు ఏ దేవుడైనా వాళ్ళకి నమ్మకం ఉంటేనే కదా వచ్చేది. అవునవునవును, చాలా మంది వచ్చారు స్వామి, చాలా జనాలు వచ్చారు. సో మీరు ఎంతో సేవ్ చేస్తున్నారు స్వామికి మీరుండి. సో మీ దయగానే అందరి వల్ల ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ట్రస్ట్ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ కింద భోజనాలు ఏర్పాట్లు ఈ 3 రోజులు కూడా అందరికీ భోజనం ఏర్పాటు చేస్తారు. ఓకే, మాకు ఇక్కడ ఈ క్యూ సిస్టమ్ పెట్టి కూడా కొద్దిగా సేవ్ చేస్తే కూడా మాకు చాలా మంచిది. ఈ క్యూ పెట్టడానికి కూడా మనసు అడ్జస్ట్ కాకుండా పోతున్నారు. అదే స్వామి. అయినా ఇంత కొండ ఎక్కి నాకు తెలిసి తిరుపతి కొండ కన్నా పెద్దగా ఉంది స్వామి ఇది. ఈ దారికి ఈ స్వామికి మార్గం ఏర్పడితే కదా సేమ్ తిరుమల మధ్య కూడా దర్శనం జరిగేదానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా అంత వేల సంఖ్యలో భక్తులు వస్తూనే ఉన్నారు. ఓకే సార్. సో ఇక్కడ చూడండి జనాలు ఎంత మంది ఉన్నారో చూడండి. చూడండి 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 3 కొండలు దాటుకొని రావాలా. ఇంకా ఇదే స్వామివారి ఆలయం లోపల ఉన్నాడు స్వామివారు. ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారు. అక్కడ చూస్తే ఇవన్నీ పొలాలండి. అన్నీ బేసిక్గా మనం 3 కొండల పైన ఉన్నాం. సో ఇక్కడ చూడండి స్వామివారి నమ్మకం. సో చూడండి జనాలు అంతా ఎంతమంది ఉన్నారు. సో అదే అన్నమాట. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది. చూడండి భక్తులంతా కొన్ని కోరికలు ఏమున్నా కానీ ఇక్కడ ముక్కొని స్వామివారికి చూడండి జనాలంతా చూడండి ఎంతమంది ఉన్నారు. సో ఇది ఎంట్రన్స్ అనమాట స్వామివారికి. ఇక్కడ దర్శనానికి కోసం వెళ్ళేది. ఇప్పుడు చూడండి దర్శనం కోసం ఇలా వెళ్తారు. సో ఇక్కడ చూడండి ఇక్కడంతా భక్తులు అందరూ ఇట్లా వచ్చి స్వామివారి దర్శనం చేసేసుకొని ఇలా చూడండి గొడవలు స్వామివారి. సో ఇది అన్నమాట వారాదాయ స్వామి దేవాలయానికి వచ్చిన భక్తులందరూ చూడండి. ఏంది మా మెల్లగా చేసేది?